హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి మన పోస్ట్ ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో. సో ఇక్కడ మనకి అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 15 జూలై 2024 అండ్ ఎండ్ డేట్ వచ్చేసి 5th ఆగస్ట్ 2024. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇక్కడ మనకి 3 స్టేజెస్ అనేవి ఉంటుంది ఈ జాబ్ అప్లై చేయడానికి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్, సెకండ్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయాలి, థర్డ్ స్టెప్ వచ్చేసి ఫీ పేమెంట్ అనేది చేయాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15th జూలై టు 5th ఆగస్ట్ 2024 వరకు ఉంది. సో ఏమైనా ఎడిటింగ్ ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే 6th ఆగస్ట్ టు 8th ఆగస్ట్ వరకు మనం దీనికి ఎడిటింగ్ అండ్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఈ డేట్ లోపు మనం అనేది అప్లై చేయాలి. సో ఫస్ట్ జాబ్ వచ్చేసి బీపీఎం, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో బీపీఎం జాబ్ వస్తే మాత్రం మనకి వర్క్స్ అయితే డే టు డే లైఫ్లో ఇండియన్ పోస్ట్ బ్యాంక్కి సంబంధించి డిపాజిట్స్ కానీ విత్డ్రావల్స్ ఆఫ్ అమౌంట్ అవ్వచ్చు, దీనికి సంబంధించిన సర్వీసెస్ ఎక్కడైతే మనకి జాబ్ వస్తుందో బీపీఎంగా ఈ వర్క్ అనేది చేయాలి. పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించి ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ డ్యూటీస్ అనేది కూడా చేయాలి. ఇప్పుడు మనకి హయ్యర్ అథారిటీ వాళ్ళు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదైనా మనకి వర్క్ అనేది అసైన్ చేస్తే ఆ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి. పీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా జాబ్ అయితే మీకు వస్తే మాత్రం బయట వర్క్ అయితే ఏమీ ఉండదు. సో మీరు ఆఫీస్లో కూర్చొని అయితే వర్క్ అనేది ఈ జాబ్ చేయొచ్చు. సో ఈ జాబ్ అయితే ఫీమేల్కి బెస్ట్ అని చెప్పొచ్చు, బికాజ్ బయట వెళ్ళే పని అయితే ఉండదు. సో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా మీరు సెలెక్ట్ అయితే మాత్రం వర్క్ అయితే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏవైతే స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయో స్టాంప్స్, ఇంకా బయట ఏమైనా డెలివరీ చేయమంటే కొరియర్ పార్సల్స్ అనేవి డెలివర్ చేయాలి. అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా డోర్ స్టెప్ డెలివరీ ఉంటే మాత్రం అది కూడా చేయాలి యాజ్ ఏ ఏబీపీఎంగా. సో హయ్యర్ ఆఫీషియల్స్ ఏమైనా వర్క్ అనేది చెప్తే అది కంపల్సరీ చేయాలి. అండ్ బీపీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసిస్ట్గా అయితే ఏబీపీఎం అనే వాళ్ళు ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దక్ సేవక్. సో సేమ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లాగానే వర్క్స్ అయితే అలానే ఉంటాయి, మొత్తం సేమ్. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి శాలరీ వచ్చేసి 12,000 to 29,000 వరకు ఉంటుంది. సో ఏబీపీఎం దక్ సేవక్కి 10,000 to 24,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మినిమం ఏజ్ అయితే 18 years ఉండాలి, మ్యాక్సిమం అయితే 40 years ఉండాలి. సో మనమైతే ఇక్కడ రిలాక్సేషన్ వచ్చేసి నెక్స్ట్ షెడ్యూల్ క్యాస్ట్ SC/ST వాళ్ళకి 5 years, బ్యాక్వర్డ్ క్లాస్ వరకు 3 years అండ్ ఇంకా 10 years అలా ఒకసారి చదువుకోండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మన 10th క్లాస్ పాస్ అయితే చాలు. సో ఆ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్తోనే ఈ జాబ్ అనేది బేస్డ్ అయి ఉంటుంది. సో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, ఏ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు కంప్యూటర్ నాలెడ్జ్ కోసం. అండ్ సైక్లింగ్ వచ్చి ఉండాలి. అండ్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి ఇక్కడ మార్క్స్ షీట్ అనేది కంపల్సరీ ఉండాలి, 10th క్లాస్ మార్క్ షీట్. ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అనేది ఉండాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఉండాలి, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి మెడికల్ సర్టిఫికేట్ అనేది ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారా మనకి మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో ఇదైతే మ్యాండేటరీ. సో ఇవన్నీ మనం ఒకసారి చూసుకోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ జాబ్కి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి 2 stages అనేది వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అథారిటీ వాళ్ళైతే ఇది వెరిఫై చేస్తారు. సెకండ్ వచ్చేసి ఎంగేజింగ్ అథారిటీ వాళ్ళు ఈ స్టేజ్ అనేది వెరిఫై చేసి జాబ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ చూడండి, సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ మనకి మన 10th క్లాస్ మార్క్స్ బేస్తోని మనకి సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో మనకి 10thలో ఇలా గ్రేడ్ పాయింట్లో ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనకు 986 వస్తే మనం 98%, 9.8 అనేది ఇక్కడ గ్రేడ్ బేస్డ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి చూడొచ్చు. సో షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఒక మెయిల్ అనేది వస్తుంది, వాళ్ళ ఈమెయిల్కి మనం రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మెయిల్ ఇచ్చామో దానికే వస్తుంది. సో మీరైతే కరెక్ట్ మెయిల్ అనేది ఇవ్వాలి అండ్ మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి. సో ఒకే నెంబర్తోని మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది తీసుకోదు. క్యాండిడేట్ అనేది సెలెక్ట్ అయ్యాక వాళ్ళైతే ఏ ఫోన్ కాల్ అనేది చేయరు, జస్ట్ వాళ్ళు ఈమెయిల్ పంపించేస్తారు. సో మీరు కరెక్ట్గా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపల్సరీ
మీరు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఈ జాబ్కి అప్లై చేయాలంటే వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్ ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్లో మనం ఈ జాబ్ అనేది అప్లై చేయాలి. సో మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ అయితే మనకి రిజిస్ట్రేషన్లో మన మొబైల్ నెంబర్ అనేది ఇస్తే అక్కడ మనకి ఓటీపీ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మనకి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ అనేది చేయాలి. ఆధార్ కార్డ్ అండ్ 10th మెట్రికులేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. అండ్ స్కాన్ ఫోటో అనేది 50 KB లెస్ ఉండాలి. అండ్ సిగ్నేచర్ ఏమో 20 KB లెస్ ఉండాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అనేది పే చేయాలి కంపల్సరీ. సో ఇక్కడ ఫీమేల్ ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్టీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. సో ఇలా మనకి ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు ఏదైతే మనకి డాక్యుమెంట్స్ ఉంటుందో అది ఫైల్ ఫార్మేట్లో ఉండాలి. ఫోటోగ్రాఫ్ వచ్చేసి 15 KB కంటే లెస్ అయితే ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 20 KB లెస్ అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది, సో ఇక్కడ చూడొచ్చు మనకి ఆంధ్రప్రదేశ్ అయితే మనకి ఏ లాంగ్వేజ్ అయితే తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో ఇక్కడ అన్ని మెన్షన్ చేశారు మనం ఏ స్టేట్స్కి ఏ లాంగ్వేజ్ వచ్చి ఉండాలో.